హాయ్ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఎంఎస్డి వరల్డ్ ఫ్యామిలీ. మీకు కూడా నాలాగే కాటన్ అండ్ హ్యాండ్లూమ్ సిస్టమ్ అయితే కనుక ఈ ఎగ్జిబిషన్ మీరు తప్పకుండా చూసి తీరాలి. అదేంటండి ఎగ్జిబిషన్ అంటున్నారు, కాటన్ అంటున్నారు, హ్యాండ్లూమ్ అంటున్నారు, ఇక్కడ తివాచీలు చూపిస్తున్నారు అనుకుంటున్నారా? అక్కడ ఎంటర్ అవ్వక ముందే మనకి ఇవన్నీ కనిపించాయండి. లేదు లేదు, మాకు హ్యాండ్లూమ్ శారీసు డ్రెస్సెసే కావాలి అంటారా? దీన్ని కొంచెం పక్కకు జరిపి మీరు దూసుకెళ్ళిపోవచ్చు. ఇవి హ్యాండ్లూమ్స్ కాదు కానీ హ్యాండ్ మేడ్, చాలా బాగున్నాయి. ఎంతో కష్టపడి వీటిలన్నిటిని చేతులతో తయారు చేశారు కదా. ఇవన్నీ ఒకసారి చూసి మనకి ఏదైనా అవసరమైతే కొనుక్కోవాలి కదా, అందుకనే చూస్తున్నానమాట. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అసలు వాటిని ఎంత నైపుణ్యంతో చేశారో అవన్నీ, అవి చూస్తే అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది, కానీ మన ఇల్లు పట్టదు కదా. సో మన ఇంటికి తగినట్టుగా ఏం కావాలో అది మాత్రమే కొనుక్కుంటాం. కాకపోతే అన్నీ చూసి అందులో ఏది బాగుందో సెలెక్ట్ చేసుకోవాలి కదా. ఇలాగే నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ ఎగ్జిబిషన్లో వాచ్ కొనుక్కున్నా. ఇప్పటికీ అసలు అందరూ వచ్చిన వాళ్ళందరూ ఇంటికి అబ్బా ఇదంతా బాగుందో అని అంటారు. ఈసారి నాకు అన్ని ఈ వాచ్ మీద పడింది, చూడాలి మరి కొంటానో లేదో. ఇక్కడ చూసారా మనకి ఒక ట్రెజర్ బాక్స్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఇవి కూడా చూసి మనం అప్పుడు పక్కనున్న పింగాణి చూడడానికి వెళ్దాం. అవి కూడా చూసిన తర్వాత అప్పుడే మనం లోపలికి ఎంటర్ అయ్యేది. ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా ఈ పింగాణి అనేవి కనిపిస్తూనే ఉంటాయి, కానీ నాకు మాత్రం ఈసారి చాలా కొత్త కొత్త వచ్చినట్టుగా అనిపించాయి. ఒకసారి మీరు కూడా లుక్ వేసేస్తే మీకు కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇక్కడ ఏంటి అన్నీ మామూలుగానే ఉన్నాయి కదా అని అనుకుంటున్నారు కదా, రండి క్లోజప్లో చూద్దాం. వచ్చేసాం మనం. ఇక్కడ చూసారా మూకులు ఉన్నాయి బుజ్జి బుజ్జివి. మనం ఏవైతే మట్టివి తయారు చేస్తున్నామో పాత్రలు, వాటిల్ని పింగాణిలో కూడా తయారు చేస్తారు. అలాగని మట్టి పాత్రలో వండుకుంటున్నాం కదా అని ఇందులో కూడా వండేసుకోగలమా చెప్పండి. ఇక్కడ చూసారు కదా ఈ చిన్న చిన్న హంసలు, అసలు సూపర్గా ఉన్నాయి ఇవి. అండ్ ఇక్కడ కప్పులు అవన్నీ ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినా ఇవన్నీ ఉంటాయి, కానీ ఈ బాటిల్స్ ఇవన్నీ నాకు కొత్తగా అనిపించాయి. ఈ లవ్ రెండు రెండు కలర్స్లో ఉన్నాయి ఇవి, సూపర్గా ఉన్నాయి కదా. ఈ హంసలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇవన్నీ చూసారా బాటిల్స్ అండ్ ఏమంటారు దీన్ని, టీ పోసుకునేవి అప్పుడు ఉండేవి కదా పాతకాలంలో, అలాంటివన్నీ కూడా. వాజెస్ అంటే కామనే, కానీ ఈ షేప్లో ఉన్న ఇవి ఏమిటో నాకు కూడా అర్థం కాలే. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఈ కుండలు మాత్రం భలే ఉన్నాయనుకోండి. ఇంక లోపలికి వెళ్దాం అనుకునేసరికి అవతల వైపు సరిగ్గా ఆపోజిట్లో ఈ క్లిప్స్ అవన్నీ కనిపించాయి. ఓహో క్లిప్స్ అవన్నీ ఉన్నాయి కదా, మనకేమైనా ఉపయోగపడే ఉన్నాయేమో చూద్దామని అలా వెళ్ళేసరికి ఈ గాజులు అవి ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలకి అయితే భలే ఉంటాయి, ఆ మువ్వలు సవ్వడి అంతా. ఇవన్నీ చూసుకుంటూ అలా లోపలికి ఎంటర్ అయిపోవడమే. ఈ రబ్బర్ బ్యాండ్స్ ఏవో మనకు కావాల్సిలా ఉన్నాయని చూసి నాకు కావాల్సిన ఓ 2-3 రబ్బర్ బ్యాండ్స్ కొనుక్కుని, అక్కడే ఓ 2 హెయిర్ క్లిప్స్ కూడా కనిపించాయి, అవి కూడా కొనేసుకుని, ఆ పక్కనే కొన్ని కిచెన్కి సంబంధించిన వస్తువులు ఉన్నాయి, అవేవి మనకు పనికిరావులేండి. అందుకని అలా చూసుకుంటూ వాటికి డబ్బులు ఇచ్చేసి ఇంకా ముందుకు వెళ్ళిపోయానమాట. ఇది ఎంట్రన్స్లో ఈ దేవుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయి. ఓకే, ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట మనందరికీ ఇష్టమైనటువంటి చీరలు, డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ. సో ఇంకా లుక్ వేసేయండి మరి. ఇవన్నీ రా సిల్క్, తర్వాత చేనేతవి అన్నమాట. ఇంకా చాలా రకాలు ఉన్నాయి, చాలా కాటన్స్ ఉన్నాయి, అలాగే సిల్క్స్ కూడా ఉన్నాయి. రకరకాల పేర్లు, అసలు ఎన్ని పేర్లు చెప్పారో, కొన్ని పేర్లు అయితే వినలేని పేర్లు కూడా ఉన్నాయి. కానీ అందులో ఉన్న వాటిల్లో మనకి తెలిసినవి కొన్ని ఉంటాయి కదా, అవి చక్కగా తీసుకోవడం. మనకు తెలియనివి చెప్పినప్పుడు మెటీరియల్ ఎలా ఉంది అని చూసుకొని మనకంటూ ఒక పేరు తెలుస్తుంది కదా, ఆ పేరుతో మనం పిలుచుకోవడమే. ఇక్కడ కాటన్స్ అయితే ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. ఇవన్నీ ఎలాగూ వచ్చేది సమ్మరే కాబట్టి కాటన్స్ ఇష్టమైన వాళ్ళు, శారీస్ కట్టుకునే వాళ్ళు చక్కగా ఇప్పుడే కొనేసుకోవచ్చు. అండ్ అలా ముందుకు వెళ్ళామంటే నాకు నచ్చింది ఈ గ్రీన్ కలర్ శారీ ఉంది కదా, గోరింటాకు రంగు శారీ. ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ దివాన్ కాట్ సెట్స్, అలాగే పిల్లోస్ అండ్ బెడ్షీట్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి, కానీ మనకు అంత అవసరం లేదు, అందుకే వీడియో తీసుకున్నాను అనమాట. ఎక్కడ మనకు అవసరం ఉంటుందో అక్కడ వీడియోతో పాటు కొంచెం టైం అక్కడ స్పెండ్ చేస్తాం. ఎంత ఏమిటి, ఎంతకు వస్తుంది, అది అంత కాస్ట్ ఉంటుందా, ఆ మెటీరియల్ బాగుందా, మనకి ఇష్టమైందా ఇష్టం లేదా,
కొంచెం నాణ్యత ఉంటుందా దాని గురించి అన్ని వివరాలు వాళ్ళని కనుక్కొని మనకు తెలిసిన జ్ఞానంతో కొనుక్కోవాలా వద్దా అని ఆలోచిస్తాను అనమాట. ఇవైతే పోచంపల్లి డ్రెస్సెస్. పోచంపల్లిలో పట్టు ఉన్నాయి, అలాగే కాటన్స్ కూడా ఉన్నాయి. పట్టు అయితే 2500 అలా చెప్పారు, అండ్ కాటన్స్ అయితే 1200 అలా చెప్పారు. మనకు పట్టు అంతగా అవసరం లేదు కానీ కాటన్ ఎలా ఉన్నాయా అని ఒకసారి చూసాము, కానీ నాకు కొంచెం గరుగ్గా అనిపించే కాటన్ అనేది. సో ఇంకెందుకులే అని ముందుకు వెళ్ళామన్నమాట. ఇవైతే బ్లౌజ్ పీసెస్ చాలా బాగున్నాయి. అంతలో నాకు ఒక శారీ కంటపడింది. ఆ శారీ చూడడానికి చాలా బాగుంది అనిపించింది. దగ్గరికి వెళ్ళి చూసి అది టచ్ చేసి ఇప్పుడు మనకు వద్దులే తర్వాత కొనుక్కుందామని మీకు కూడా చూపించవచ్చు కదా ఒకసారి అలా అని అక్కడ వీడియో తీసేసుకుని చక్కగా పక్క దాంట్లోకి వచ్చాం. అందులో అన్నీ తీసిన తర్వాత ఇవైతే నాకు చాలా బాగా నచ్చాయి. ఏనుగు అంబారీలు ఇవన్నీ ఉన్నాయి కదా, కానీ మటీరియల్ అయితే కొంచెం అంతగా అనిపించలేదు. ఆ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అందులో చాలా రకాల మెటీరియల్స్తో అక్కడ ఉన్నాయి, కానీ ఆ డిజైన్ దగ్గర స్టక్ అయిపోయానమాట. ఇంతలో ఎవరో వచ్చి వాళ్ళు అడుగుతున్నారు ఈ శారీస్ అంతా ఎలాగా అని. ఓకే, మనం కూడా కొంచెం తెలుసుకోవచ్చు కదా ఆ శారీస్ గురించి అని అక్కడ ఆగామన్నమాట. ఇవన్నీ బ్లౌజ్ పీసెస్. ఈ బ్లౌజ్ పీసెస్ నాకు చాలా బాగా అనిపించాయి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి అండ్ 3-4 డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇలా చిన్న చిన్న బూటీ, తర్వాత ఇలా కలువ పువ్వు లాంటివి, అండ్ ఇది పెద్ద బూటీ. ఈ 3 టైప్స్ ఉన్నాయి. 3 టైప్స్ అయినా ఉన్నాయంటే ఆ రెడ్ కలర్ వేశారనమాట. 4 కలర్స్ ఉన్నాయి. 4 కలర్స్ కాదు, 4 టైప్స్ ఆఫ్ బూటీస్ ఉన్నాయి, కానీ కలర్స్ అయితే చాలా కలర్స్ ఉన్నాయి. ఇక్కడే నాకు కొంచెం ఎక్కువ టైం పట్టింది. ఇవన్నీ చాలా బాగా అనిపించాయి, కనీసం ఒక్కటైనా తీసుకోవాలనిపించింది. కానీ ఆయన 200 చెప్పారు. తగ్గిస్తారా అని అడిగితే తగ్గించను, 200 అన్నారు. మరి ఎంత కడగాలో నాకు తెలియలేదు, కానీ బ్లౌజ్ పీసెస్ అయితే బాగున్నాయి అనిపించింది. సో 200 తీసేసుకున్నా. మరి మీరేమంటారు, తీసుకోవచ్చా 200కి అన్నది మీకు తెలిస్తే చెప్పండి. అండ్ ఆ పక్కనే ఈ షాప్కి వచ్చేసాము. ఈ కాటన్ అయితే చాలా బాగా నచ్చింది. అక్కడి నుంచి ఏంటి తెలుసుకుందాం అనుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి తెచ్చారు అంటే మీ ఊరు? ఇక్కడ కూడా ఇంకొక స్టాప్ పడింది. ఈ మనకి ఎన్నిసార్లు అయినా సరే ఇవి చూస్తే చాలా బాగుంది అనగానే టపక్కమని కాలు ఆగిపోతుంది, ఎందుకో తెలీదు. ఒక్కటైనా తీసుకోవాలనిపించింది, ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ నాకు లేదు ఇలాంటి శారీస్, బాందినీ శారీస్. ఎందుకంటే అవి ఇలా ముడుచుకుని ఉంటాయి కదా, ఆ ముడుచుకుని ఉండడం వల్ల మళ్ళీ శుభ్రంగా ఉంటాయా, అవుతుందా, దానికి అస్తమానం రోలింగ్ చేయాలా అనే డౌట్తో ఎప్పుడు తీసుకోలే. ఫోన్లే ఒక్కసారైనా సరే ఒక ట్రైల్ వేద్దామని తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నా ముందునే ఉన్న ఒక ఆంటీ దానికి బేరం ఆడారు. ఇంక మనం బేరం ఆడాల్సిన పని లేదు కదా, అందుకనే తీసుకుందాం అనుకున్నాను యాక్చువల్లీ. సో ఇక్కడ కొంచెం మనకు టైం పట్టింది, ఏం తీసుకోవాలి, ఏ కలర్ తీసుకోవాలి ఏంటి అని డెసిషన్ తీసుకోవడానికి. మొత్తం ఆవిడ బేరం ఆడేసినా సరే కలర్ ఏం తీసుకోవాలో సెలెక్ట్ చేసుకోవడానికి కూడా టైం పట్టింది. ఏం చేస్తాం మరి, మనకు నచ్చినవి ఎక్కడైనా ఏ మాల్ ఉన్నా సరే కనిపిస్తాయి కదా, అలాగో ఏమిటో తెలియదు. ఏ షాప్లోనైనా సరే ఇలాంటి శారీ ఉన్నాయి అనగానే కనిపించేస్తున్నాయి నాకు. ఇలా టాప్స్ ఉన్న షాప్స్ ఉన్నాయి, కానీ ఆ డ్రెస్ మెటీరియల్స్ ఉన్నవి అయితే చాలా బాగున్నాయి కంపారిటివ్లీ. అండ్ అందరూ జెంట్స్ అనుకుంటారు ఎప్పుడు చూసినా ఈ లేడీస్కి ఎక్కడ పడితే అక్కడ ఈ ఎగ్జిబిషన్స్ అన్నీ ఉంటాయి, మాకేం లేవా అని. కానీ ఇక్కడ షార్ట్స్, కాటన్ ప్యాంట్స్, ట్రాక్ ప్యాంట్స్ ఇక్కడ చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక స్టాలే ఉంది. అలా కాకుండా ప్యాంట్స్కి అవి కూడా ఉన్నాయనుకోండి, ఖాదీ కాకుండా చెప్తున్నా. ఈ స్టాల్ మొత్తం హల్వాలు ఉన్నాయి, రకరకాల హల్వాలు ఉన్నాయి. రెడ్ కలర్లో ఉన్నాయి, బ్రౌన్ కలర్లో ఉన్నాయి, మాడుగుల హల్వాలు ఉన్నాయి, చాలా రకాల హల్వాలు ఉన్నాయి. దాంతో పాటుగా అరటికాయ చిప్స్, స్నాక్స్ కూడా ఉన్నాయి. ఆ పక్కనే ఈ మెషిన్స్, జ్యూసర్ లాంటివి ఉన్నాయి. చాలా దగ్గర నేను చూశాను, కానీ అవి నిజంగా పనిచేస్తాయా లేదా అనేది నాకు డౌట్. వాళ్ళ దగ్గర తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం మనం ఎక్స్చేంజ్కి కూడా వెళ్ళలేము కదా, అందుకే ఎప్పుడూ తీసుకోవట్లేదు. ఇగో షర్ట్స్, ప్యాంట్స్ కూడా కాటన్ చాలా ఉన్నాయి. ఇక్కడ చెప్పులు కూడా పెట్టారు. ఈ చెప్పులు కూడా బాగున్నాయి అనుకోండి. అండ్ అగెయిన్ ఈ డ్రెస్ మటీరియల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. కానీ ఆ 2000 అంత పెట్టి తీసుకోవడం ఇప్పుడు నాకు అవసరమా అనిపించింది. ఎందుకంటే పండగ అనగానే శారీసే కదా కట్టుకుంటాం, తర్వాత చూడొచ్చులే అని తీసుకోలేదు. ఈ మటీరియల్స్ అంటే మామూలుగా తాన్లు కూడా ఉన్నాయన్నమాట, కావలిస్తే తాన్లు కూడా తీసుకోవచ్చు. ఇదిగో ప్యాంట్లు, ఇందాక జెంట్స్ గురించి చెప్పాను కదా, ప్యాంట్స్ కూడా ఉన్నాయి చక్కగా.
అరే! ఇక్కడ చూస్తే జీన్స్ కూడా ఉన్నట్టున్నాయే బాబోయ్! ఎంచక్కా ఈ ఎగ్జిబిషన్‌లో జెంట్స్ కూడా రావచ్చనమాట. లేడీస్‌ని తీసుకెళ్ళమని పోరు పెడతారు కదా! అలాంటి వాళ్ళకి మీరు అక్కడ జెంట్స్ కూడా ఉన్నాయండి అని చెప్పి తీసుకురండి చక్కగా. ఈ స్టాల్ ఏదో వెరైటీగా ఉందే అనుకునేసరికి దాని ఎదురుగుండా ఇంకో స్టాల్ ఉంది. అదైతే ఇంకా బావుంది. అండ్ ఇవన్నీ కాశ్మీరీ డ్రెసెస్ అంట. వర్క్ అయితే చాలా బావుంది. అండ్ నేను ఇంకో షాప్ అని చెప్పాను కదా! ఇదే. ఇందులో ఉన్నవన్నీ కూడా చాలా బావున్నాయి. మైసూర్ క్రేప్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇవైతే మటీరియల్ ఆ క్లాత్ చాలా బావుందసలు. అండ్ అంతే కాకుండా హ్యాండ్ బ్యాగ్స్ కూడా జూట్ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. క్లాత్ హ్యాండ్ బ్యాగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇది కూడా యూనిక్ అనమాట. ఒకే ఒక షాప్ ఉంది బ్యాగ్స్ షాపు. ఏంటి ఇలాగ ఇంత చెప్తున్నాను అనుకోవద్దు. ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు చూసేసినట్టే ఎగ్జిబిషన్ మొత్తం అన్నీ చూపించేసాను. ఇదిగోండి ఇక్కడ ఫుడ్ సెక్షన్ అనమాట. అన్నీ పచ్చళ్ళు, మురుకులు, జంతికలు, చెగోడియాలు, సున్నుండలు ఆవిడ చేస్తున్నారు. అవి కాకుండా ఇంకా అరిసెలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ పచ్చళ్ళు అయిపోయాయంటే ఇప్పుడు మళ్ళీ ఫిల్ చేస్తాను నేను అని చెప్తున్నారాయన. మరి పండగకి ఇంటికి వెళ్ళరా అని అడిగాను. ఇక్కడే మాకు పండగ అంటున్నారు. అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారనమాట ఆ స్టాల్‌లో. ఇక్కడ చిన్న చిన్న ఆడపిల్లలవి భలే ఉన్నాయి ఇవి. ఈ డ్రెస్సులన్నీ కూడా భలే బుద్ధిగా ముద్దొచ్చేస్తున్నాయనమాట. ఇవన్నీ ఇటు నుంచి ఒకటి తీశాను. కానీ అటువైపు కూడా ఉందనమాట. మధ్యలో ఆవిడ భోంచేస్తున్నారు. అందుకని ఇలా తిప్పి మళ్ళీ తిరిగి అట్నుంచి కూడా తీసేసాననమాట. అంత బుజ్జిగున్నాయి కదా! చాలా ముద్దుగా ఉన్నాయి. ఇంతకీ ఎగ్జిబిషన్ ఎక్కడవుతుందో చెప్పలేదు కదా! వైజాగ్‌లోని పెదవాల్తేరు కరకచెట్టు పోలమాంబ గుడి ఉంది కదా! దానికి కొంచెం ముందుకొస్తే ఏయూ గ్రౌండ్స్‌లో అవుతుంది. ఇక్కడ ఉలెను కూడా క్యాప్స్, మంకీ క్యాప్స్, స్వెటర్స్ అన్నీ దొరుకుతున్నాయి. నాకు ఈ కౌంటర్ కూడా స్పెషల్‌గా అనిపించిందనమాట. అన్ని స్కర్ట్స్ అవి కూడా చిన్న పిల్లల స్కర్ట్స్ అన్నమాట. మొత్తం స్కర్ట్సే ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే ముద్దొచ్చేస్తున్నాయి ఇంత చిన్న చిన్న స్కర్ట్స్ అన్నీ కూడా. ఈ స్టాల్ కూడా ఒక సెపరేట్ అంటే ఒక యూనిక్ స్టాల్ లాగా. ఇప్పటి వరకు నేను అదే అనుకుంటున్నాను. ఎక్కడ చూసినా ఈ మధ్య ఆదివాసీ హెయిర్ ఆయిల్ వింటున్నాం కదా! ఎక్కడ కనిపించలేదేంటి అని అంతట్లో వచ్చేసింది. ఇవన్నీ ఏంటంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్స్ అనమాట. దాన్ని ఒక్కసారి మసాజ్ చేస్తే జుట్టు మొత్తం పుట్టుకొచ్చేస్తుంది కదా! అలాంటివి ఆయిల్స్ చాలా రకాలున్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏ ఎగ్జిబిషన్ అయినా సరే ఇలాంటి బీట్ స్టాల్ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి? ఇక్కడ కూడా ఉంది. ఇందులో కలెక్షన్ కూడా చాలా బావుంది. ఇక్కడ కొంతసేపు నేను ఆగాల్సొచ్చిందనమాట. అదండి ఆల్మోస్ట్ మీకు మొత్తం అంతా తిప్పి చూపించేశాను. మీకు నచ్చితే గనక లైక్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఏంటి అంటే సంక్రాంతి సంబరాలు. మీ లైక్స్ వర్షం కురిపిస్తూ ఉంటే ఇలాంటి ఎన్నో వీడియోల వర్షం కూడా కురుస్తుంది. మీరు ఈ పండగకి వైజాగ్‌లోనే ఉంటే గనక మీ ఇంటికొచ్చిన చుట్టాలను కూడా తీసుకుని వెళ్ళండి. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.